బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీ కాంగ్రెస్ భయపడుతోందా? ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. తీవ్రంగా మారింది, చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇన్ఫాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ సైలెంట్ గా ఉంది. మునుగోడు ఎమ్మెల్యేపై చర్యలకు వెనుకాడుతోంది కమిటీ. మరి ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో చర్చకు రాలేదు రాజగోపాల్ రెడ్డి అంశం. వరంగల్లో అంతర్గత విభేదాలపైనే ప్రధానంగా చర్చించింది కమిటీ. రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో ఇప్పటికీ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు క్రమశిక్షణ కమిటీ ఎక్కడా రియాక్ట్ కావటం లేదు? జరిగిన కమిటీ భేటీలో కూడా ఈ అంశం చర్చకు రాలేదు. వరంగల్లో అంతర్గత విభేదాలపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఇటు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నప్పుడు, పార్టీకి సంబంధించిన కీలక నేత మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పార్టీ పట్టించుకోవటం లేదు? మరి ముఖ్యంగా ఎందుకు అంత సైలెంట్గా ఉంది? పట్టించుకోవట్లేదా, లేకపోతే పక్కన పెడుతోందా, లేకపోతే వ్యూహాత్మకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందా? ఇంకా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇంకా ఆయన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తే అప్పుడు చర్యలకు దిగేందుకు అదును కోసం ఎదురు చూస్తోందా? ప్రస్తుతం ఈ అంశమే, ఇటువంటి అంశాలే తీవ్ర చర్చాంశంగా మారుతున్నాయి. ఇటు వరంగల్లో అన్న అంశం చర్చకు వస్తోంది. బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏంటి? ఎందుకు టీ కాంగ్రెస్ సీరియస్గా లేదు అనే చర్చ దారితీస్తోంది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా టార్గెట్ చేస్తున్నారు. బట్ క్రమశిక్షణ కమిటీ మాత్రం ఎటువంటి చర్యలకు దిగలేదు. చర్చలకు సంబంధించి జరుగుతోందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇక్కడ నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్పేశాం, క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి చర్యలకు దిగుతుంది, లేకపోతే ఈ అంశానికి సంబంధించి పరిశీలిస్తుందంటూ చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్. బట్ ఇప్పుడు ఈ రోజు జరిగిన భేటీకి సంబంధించి ఎక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన రాలేదు అనే చర్చ జరుగుతోంది. టీ కాంగ్రెస్ భయపడుతోందా? ఎందుకు భయపడుతోంది? ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా, లేకపోతే సైలెంట్గా ఉంటోందా? అసలు ఏం జరుగుతోంది? అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆ సెన్సేషనల్ వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే పదవులు మీకే, పైసలు మీకేనా అన్న? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీకు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకైనా మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు
ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమన్నా ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన పదవులు మీకే పైసలు. రైట్, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి రాష్ట్ర అధిష్టానం ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎటువంటి అడుగులు వేస్తోంది, అసలు ఏం ఆలోచిస్తోంది, ఎందుకు టీ కాంగ్రెస్ అసలు ఈ అంశానికి సంబంధించి సైలెంట్గా ఎందుకుంటోంది? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు టీ కాంగ్రెస్ టీపీసీసీ చాలా సైలెంట్గా ఉంది, ఎక్కడ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ కావట్లేదు పెద్దగా. ఈ నేపథ్యంలోనే చర్చకు దారితీస్తోంది. ఎందుకు ఇటు టీపీసీ సైలెంట్గా ఉంటుందని చెప్పి ఏం జరుగుతోంది టీపీసీసీలో? ఎగ్జాక్ట్ ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతా ఉంది. ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన టార్గెట్ గా, ముఖ్యమంత్రి టార్గెట్ గా కామెంట్ చేస్తా ఉన్నారు అనేటువంటిది. సో మొత్తానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత చాలా స్పష్టంగా మల్లు రవికి ఆదేశాలు జారీ చేశాము, పేపర్లో వచ్చినటువంటి వార్తలు చదివి ముఖ్యమంత్రి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. దాంట్లో నిధులకు సంబంధించినటువంటి విషయంలో కేవలం పాలమూరు జిల్లాకు ఆ ప్రాంతంలోనే నిధులు వెచ్చిస్తా ఉన్నారు. రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించి వాళ్ళకి క్లియర్ చేస్తా ఉన్నారు. పలుసార్లు మంత్రులను కలిసిన మా మునుగోడు జిల్లాలో క్లియరెన్స్ రావట్లేదు, పెండింగ్ ఉన్నాయి నిధులు, తర్వాత పదవులు అన్ని వాళ్ళకేనా అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆ అంశం పైన మల్లు రవితో మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ తో పిసిసి చీఫ్ ఆయన పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సంఘం భేటీ అయింది. భేటీ వచ్చేటువంటి ట్యూస్డే, ఇప్పుడు ఈ కమింగ్ ట్యూస్డే రోజు, ఈ రోజు ఆల్రెడీ సండే, మండే, ట్యూస్డే, రేపు మంగళవారం రోజు క్రమశిక్షణ కమిటీ సంఘం మరొకసారి భేటీ కానుంది. ఆ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో నుంచి రీసెంట్ వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అన్ని వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ సంఘం పరిశీలిస్తుంది. దాంట్లో అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యక్తుల పైన చేసినటువంటి వ్యాఖ్యలను పరిశీలించి నిజంగా ఎక్కడ ఆయన లైన్ క్రాస్ అయ్యారు, పార్టీ క్రమశిక్షణ చర్యలను ఎక్కడ ఉల్లంఘించారు, వీటిపైన దృష్టి కేంద్రీకరించినట్టుగా తెలుస్తా ఉంది. సీరియస్ గా ఉంది. కాకపోతే నిన్న ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేశారు, అంతకుముందు ఒక సందర్భంలో ఇంకొక స్టేట్మెంట్ చేశారు. అది పరోక్షంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించే కూడా కోమటిరెడ్డిని అలర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. నిన్న చేసిన వ్యాఖ్యలు నాకు ఎవరు శత్రువులు లేరు, నా శత్రువులు ఉన్నట్టు వాళ్ళకి ఆ స్థాయి ఉండాలి అనేటువంటిది. మరి ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ స్థాయి లేదా అటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతా ఉంది. అంతకు ముందు కొంతమంది అంతకుముందు రోజు కూడా ఇంకొక స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి. ఒకే సీటు, ఒక చైర్ కోసం 10 మంది పోటీ పడతారు, 10 మంది పోటీ పడితే అందులో 9 మంది నిరాశ చెందుతారు, సో అంతమంది అది కామన్ అది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇవంతా కూడా ఆయనను ఉద్దేశించే మాట్లాడుతా ఉన్నారంటే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంది. కానీ టాలరేట్ కాస్త దూరం ఇన్ని రోజులు ఇన్నిసార్లు కాస్త ఆయన పైన చర్య తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కాస్త అధిష్టానం హామీ ఇవ్వడం, గతంలో ఇస్తామనేటువంటిది శివరాజ్ సెషన్ లో మంత్రి పదవి ఇస్తామనేటువంటిది భువనగిరి, నల్గొండ ఈ 2 ఎంపీ సీట్లు గెలిపించుకోవడానికి ఆయన పైన బాధ్యత మోపి అవి గెలిపించుకుంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో ఆయన కష్టపడి పనిచేశారు. మరి ఇప్పుడు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు పదే ముఖ్యమంత్రి టార్గెట్ గా. కాబట్టి త్వరలోనే క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి విచారించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఒకవేళ ఘాటుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అధిష్టానం పైన, ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉంటే కనుక ఆయన పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా వ్యక్తులైతేనే అలర్ట్ చేస్తే కాస్త సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వరంగల్, తర్వాత
ఇంకా కొన్ని జిల్లాల్లో క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అట్లా లేదు. ఆయన గతంలో పార్టీకి రాజీనామా చేస్తారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, ఉప ఎన్నిక వచ్చింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన అలాగే వదిలేస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్, ప్రభుత్వానికి డ్యామేజ్ అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో చర్యల రూపంలో ఆయన పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ ప్రకారంగా నోటీస్ ఇచ్చినా ఆయన స్ట్రాంగ్ గా రియాక్ట్ అనే అవకాశం ఉంది. నోటీసు ఇవ్వకుంటే ఇట్లాగే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చర్చ అయితే కొనసాగుతా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కమ్యూనికేషన్ కమిటీ రేపు వచ్చేటువంటి మంగళవారం రోజు ఏ నిర్ణయం తీసుకుంటుంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు టీ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోందా, లేకపోతే లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీ కాంగ్రెస్ భయపడుతోందా? ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చనాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ సైలెంట్గా ఉంది. మునుగోడు ఎమ్మెల్యేపై చర్యలకు వెనకాడుతోంది కమిటీ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో చర్చకు రాలేదు రాజగోపాల్ రెడ్డి అంశం. వరంగల్లో అంతర్గత విభేదాలపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ చర్చించినట్టుగా తెలుస్తోంది కమిటీ. రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో ఇప్పటికీ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.